తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక మినిమం అవసరం ఏందంటే, తెలంగాణ ప్రజలకు ఒక వ్యక్తికి నెల రోజులకు కావలసిన బియ్యం 6 కిలోలు సరిపోవడం లేదని మా పార్టీ తరపున, నా తరపున నేను డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని, పౌర సరఫరాల శాఖ వారిని. 6 కిలోల బియ్యం కాదు కావాల్సింది 10 కిలోల బియ్యం. ఒక రోజుకు ఒక వ్యక్తి తినే మినిమం ఫుడ్ రైస్, దాన్ని మీరు లెక్క చేయాలి. ఒక సైంటిఫిక్ పెద్ద పద్ధతిలో మీరు దాన్ని లెక్క చేసి ఒక వ్యక్తికి మినిమం 10 నుంచి 12 కిలోలు అవసరమవుతుంది నెలకు. కానీ మీరు 6 కిలోలు ఇచ్చి మళ్ళా వేరే ప్రైవేటు మార్కెట్లో కొనుక్కోవడానికి పోతే అది 60 నుంచి 100 కిలోలు 100 రూపాయలు రేటు పెరిగింది. అంటే మీరు వేలు లక్షలు కోట్లు దాచుకోవడానికి మీకు డబ్బులు ఉంటాయి రాజకీయ నాయకుల దగ్గర. కనీసం సామాన్యునికి కనీసం తిండి తినడానికి కావాల్సిన ఒక 10 నుంచి 12 కిలోల బియ్యం ఇవ్వడానికి మీకు ఎంత బాధ అవుతుంది? ఇదేనా భారత రాజ్యాంగం అమలు చేయడం అంటే రేవంత్ రెడ్డి గారు? ఇదేనా భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే రాహుల్ గాంధీ గారు? ఇదేనా ప్రజాస్వామిక సమన్యాయం అంటే? ఇదేనా తెలంగాణ వస్తే వచ్చేది ఒరిగేదని నేను ఓడిపోయిన కేసీఆర్ని మన కేటీఆర్ని గారిని ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ ప్రజలకు మినిమం 10 నుంచి 12 కిలోలు మంత్లీ ఒక నెలకు కావాల్సిన బియ్యం ఇవ్వాలని, అదే పింఛన్ ఏదైతే తీసుకుంటుందో ప్రజలు, వాళ్ళు ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకోవాలని ఒక రెండవ డిమాండ్ని ఇట్లా నేను ఈరోజు ప్రజలందరూ గుర్తు చేస్తున్నాను. పింఛన్ కోసం వాళ్ళ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న పింఛన్ ఇచ్చే వ్యక్తి కాడికి పోయి టెన్షన్గా దానికోసం ఒక 10 నుంచి 20 రోజులు వెయిట్ చేయాల్సిన సమయం వేస్ట్ అవుతుందని, వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలనుకున్నా, లేదంటే వృద్ధులుగా ఉన్న వాళ్ళ పిల్లల దగ్గర ఉండాలన్నా కానీ కష్టమవుతుంది. దానికోసం 10 రోజులు మళ్ళీ ఊరికి పోవాల్సి వస్తుంది, వాళ్ళ సొంత స్థలాలకు పోవాల్సి వస్తుంది. ఇది కాకుండా బియ్యం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అనే ఒక పద్ధతి ఉందో ఈ బయోమెట్రిక్, ఆ విధంగా ఎక్కడి నుంచైనా ప్రజలు వయోవృద్ధులు పింఛన్ తీసుకునే వాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలని, లేదంటే అవసరం ఉన్న వాళ్ళకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పైసలు వేయాలని డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నేను అశోక్ పోషం, పద్మశాల రాజ్యాధికార పార్టీ. ప్రజల కోసం నేను నిత్యం పనిచేస్తానని, నిరుద్యోగులకు కావాల్సిన, వ్యవసాయదారులకు కావాల్సిన, విద్యార్థులకు కావాల్సిన విషయాల మీద నా పోరాటం, నా జీవితం అని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.